బ్రేకప్ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ అని చెప్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ అంటే సినిమాలో మనల్ని భయపడతారా? ఎలా అంటే దెయ్యాలు భూతాలు అలాంటివి ఏమైనా ఉంటాయా కనుక్కుందాం. అడిగితే చెప్పేస్తారు వాళ్ళు, చాలా మంచివాళ్ళు. రణధీర్, అదే నేను అడిగింది, అదే దెయ్యాలు భూతాలు లేకపోతే హర్రర్ ఎలిమెంట్స్ ఏమైనా ఉంటాయా? మన ఇద్దరం కలిసి చూద్దాం భయ, మన ఇద్దరం ఆ రోజు. అంటే సస్పెన్స్ థ్రిల్లర్ కదా. సస్పెన్స్ థ్రిల్లర్ అంటే పెద్ద డిఫరెంట్, అందరూ డిఫరెంట్ ఫిల్మ్స్ అంటారు కదా, ఏం ఉండదు. ఇట్స్ నార్మల్ ఎంటర్టైన్మెంట్, 2.5 hours ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్. ఒక ఆడియన్స్ని సస్పెన్స్ అంటే ఎవ్రీ సీన్, ఒక సీన్ లింక్ ఉన్న సినిమా అంతే. కానీ డైరెక్టర్ ఇది చాలా రిస్క్ తీసుకోండి భయ, మీకు చెప్పాలి. ఇది ఆయన అంటే హీ వాజ్ వెల్ సెటిల్డ్ అండ్ నార్మల్ గుడ్ ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీ, మంచి సెటిల్డ్ అయిన ఇంజనీర్. ఆయన ఎలక్ట్రిక్ బోర్డ్లో మంచి పొజిషన్లో ఉన్నాడు. అతను సినిమా మీద ప్యాషన్తో ఎడిచేసి రిజైన్ చేసి వచ్చి సినిమా చేశాడు. ఈ సినిమా హీఈస్ అ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఫర్ ద ఫిల్మ్. ఇప్పుడు ఇన్ని సినిమాల్లో యాక్ట్ చేస్తున్నావు కదా రండి, అప్పుడు ఆ సినిమాలకు సంబంధించి కథ పూర్తిగా చెప్పడం లేకపోతే మీ క్యారెక్టరైజేషన్ వరకే చెప్తారు, కథ చెప్పేలా ఉండదు ఇప్పుడు చేసిన సినిమాలు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి కథ చెప్తున్నప్పుడు నీ క్యారెక్టర్ ఇది అని చెప్తున్నప్పుడు అంటే ఒక ఫీలింగ్ అయితే ఉండుంటది, డెఫినెట్ గా ఇది సక్సెస్ అవుతుంది, ఈ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది, ఈ కైండ్ ఆఫ్ జోనర్ సినిమా అని. ఎలాంటి సినిమా అనిపించింది అప్పుడు విన్నప్పుడు, కథ వింటున్నప్పుడు డైరెక్టర్ గారు చెప్పి? అంటే మీరు చేశారు కదా భయ్యా, మీరు యాక్చువల్గా ప్రతి ఒక్క యాక్టర్కి ఒకటి ఉంటుంది ఏంటంటే, ఇప్పుడు నేను నాకు పర్సనల్గా అయితే నేను దేవుణ్ణి, లేకపోతే పితామగన్, లేకపోతే కమల్ హాసన్ సాగర్ సంఘం, ఒకటి వస్తే బాగుండరా, ఇలాంటి చేస్తే బాగుండు అంటే మనం కాకుండా ఇంకొక క్యారెక్టర్లో పరకాయ ప్రవేశం చేస్తే బాగుండు, ఇది ఒకటి ఉంటే బాగుండు అని ప్రతి ఒక్క యాక్టర్కి ఒకటి ఉంటుంది భయ్యా. అంటే నేను ఏం పుణ్యం చేసుకున్నానో లేకపోతే ఏవడి బ్లెస్సింగ్సో నాకేం తెలియదు భయ్యా, మా మదర్ బ్లెస్సింగ్సో, ఐ డోంట్ నో, ఐ రియలీ డోంట్ నో. ఈ స్క్రిప్ట్ నేను అనుకున్నాను అంటే ఒక హీరో అనేవాడు హీరో కాకుండా, నేను హీరో కాకుండా కథ డైరెక్టర్ అనే వ్యక్తి హీరో అయితే సినిమా హిట్ అవుతుంది భయ్యా కంపల్సరీ. నేను ఫస్ట్ సినిమా ఫస్ట్ హ్యాపీ డేస్ నుండి నమ్మాను నేను. అది బాణం అనే సినిమా కూడా అదే, బాణం అనే సినిమాకి దానికి నంది అవార్డు వచ్చింది కూడా, ఆయన డైరెక్టర్ అనేవాడు హీరో. ఇది కూడా అదే భయ్యా, అంటే నేను హీరోగా నేను ఒక ఫేస్, ఐఎమ్ జస్ట్ ఇంటర్ఫేస్ లైక్ బిట్వీన్ ఆడియన్స్ అండ్ అంటే డైరెక్టర్ చెప్పే కథకి నేను ఒక ఫేస్ అంతే. కాకపోతే కథ అనేదే హీరో భయ్యా ఈ సినిమాకి. అలాంటి స్క్రిప్ట్ వచ్చినప్పుడు నేను పిక్చర్ థ్రిల్ ఫీల్ అయ్యి ఎగిరికి అంతేసాను, కానీ బయట చూపెట్టుకోలేదు. మీకు అక్కడ ఫీల్ అయ్యి అబ్బా అనిపించి ఓకే నా డెఫినెట్లీ ఈ సినిమా చేయాలని అనుకుని దెన్ ఐ సెడ్ ఓకే, ఇమీడియట్లీ చెప్పాను నేను చేస్తున్నా ఈ సినిమా. ఏ ఎలిమెంట్ నచ్చింది, మీ క్యారెక్టరైజేషన్ నచ్చిందా, కథలో సస్పెన్స్ నచ్చింది? అంటే ఇది చాలా సెన్సిటివ్ ఫిల్మ్. ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డైరెక్టర్ అనే మనిషి సపోజ్ ఎక్కడైనా చిన్నగా థ్రెడ్ లూజ్ అయితే దెబ్బతింటుంది, సినిమా మొత్తం దెబ్బతింటుంది. నాకు అది అర్థమైంది ఫస్ట్ ఎప్పుడైనా ఆయన క్యారెక్టరైజేషన్ చెప్పినప్పుడు, ఇది నేను అమ్మా ఇది ఎలా ఇంత సెన్సిటివ్ మ్యాటర్, ఇది ఎలా చేస్తాం అంటే కొంచెం ఏం తేడా వస్తే అంటే బాగుండదు సినిమా, దానికి మీనింగ్లెస్ అయిపోతుంది. అరే ఇట్లా ఎప్పుడు ఇలా అన్నప్పుడు ఆయన అన్నాడు, నువ్వు ఏం వరి కాకు, ఎవ్రీథింగ్ ఐఎమ్ ప్లాన్డ్. ఆయన అప్పుడే చెప్పాడు ఆయన గురించి, నేను ఇలా చేశాను లైఫ్, నా లైఫ్ ఇది, సో నేను రిస్క్ తీసుకుంటున్నాను అంటే నువ్వు అర్థం చేసుకో, నువ్వు అంటే వాట్ అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఓకే సరే ఓకే లెట్స్ డూ ఇట్. ఫస్ట్ ఛాలెంజ్ వాజ్ ఎవరు హీరోయిన్, ఈ సినిమాకి ఎవరు హీరోయిన్. హిందీ వాళ్ళని ఎంతో మందిని చూసాను. చూసిన తర్వాత నాకు భయం ఏది అంటే హిందీ వాళ్ళు వస్తే అంటే ఈ సినిమా మొత్తం ఒక 2.5 hours ఒక 2-3 క్యారెక్టర్స్ మీదనే మెయిన్గా ఫోకస్ అయి ఉంటుంది. అట్లాంటప్పుడు సపోజ్ నేను అంత పెద్ద యాక్టర్ని కాదు, ఐఎమ్ జస్ట్ నార్మల్ యాక్టర్ హూ కెన్ లైక్ యాక్ట్ వాట్ డైరెక్టర్ సేస్. ఇప్పుడు ఇలాంటి టైంలో సపోజ్ నేను ఏదన్నా చిన్న ఎక్స్ప్రెషన్ రాంగ్ ఇచ్చినా లేకపోతే ఏదన్నా ఎక్కడైనా నేను నా యాక్టింగ్ లూజ్ అయినా మొత్తం కథ కింద మీద అయిపోతుంది. బా ఇది ఏంటిది, నాకు అదొకటి స్టార్ట్ అయింది అప్పుడు టెన్షన్. అప్పుడు దే సజెస్టెడ్ స్వాతి దీక్షిత్, అమ్మాయి తెలుగు అమ్మాయి అనగానే అబ్బా తెలుగు అమ్మాయి డైలాగ్ తెలుగులో చెప్తుంది. అదే స్వాతి దీక్షిత్ ఎవరు అనగానే స్వాతి దీక్షిత్ అనిపించింది. అబ్బా ఇంత అందంగా ఉంది ఏంటి అనిపించింది. ఆబ్వియస్లీ అంటే కాకపోతే
ఆ కెమిస్ట్రీ అనేది ఉండాలి ఈ సినిమాలో. ఆ కెమిస్ట్రీ అనేది కనపడుతుంది. అంటే చాలా ఇంటిమసీ సీన్స్, కొన్ని లవ్ సీన్స్, అంటే కొన్ని ఎక్స్ప్రెషన్స్ విత్ ఐస్ ఉంటాయి. అంటే అమ్మాయిని చూసినప్పుడు కొంచెం ఉంటాయి. సో అవి మన కనెక్ట్, ఇప్పుడు ఒక మనిషి అంటే ఆ మనిషితో కనెక్షన్ లేకపోతే రావు. సో ఏంటో అది తనతో వచ్చేసాయి. బట్ ఓవరాల్ ఫిలిం చూస్తే ఐ వాజ్ హ్యాపీ. తను చూడగానే నాకు అలా అనిపించింది, నాకు వచ్చేసాయని డైరెక్ట్ గా మీ ముందే చెప్తున్నాడు. అంత బాగా కనెక్ట్ అయ్యాడు. వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ రంధీర్? తను చూడగానే యాక్చువల్లీ మూవీ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత, అగ్రిమెంట్ చేసిన తర్వాత అంత ర్యాపో లేదు డైరెక్టర్ గారితో. రంధీర్ అంటే తెలుసు కానీ అంత పరిచయం లేదు. సార్ ఒకసారి ఏం చేశారు, ఇద్దరిని ఆఫీస్కి రమ్మని పిలిపించేవాడు. ఎందుకు అంటే వర్క్షాప్, డైలాగ్స్ అవన్నీ ముందు ఒకసారి డిస్కస్ చేసుకుందామని. సరే పిలిచారు కదా అని మాకు ఒక టైం చెప్పేవాళ్ళు, కరెక్ట్గా టైంకి ఉండేవాళ్ళు. అలా 2 రోజులు వచ్చా ఏం జరగట్లేదు. నేనంటారు అనుకుంటే ఎందుకు పిలుస్తున్నారు అర్థం కావట్లేదు. 3వ రోజు అర్థమైంది ఆయన ఎందుకు పిలిచారంటే ఆ ర్యాప్ మా ఇద్దరి మధ్యలో అది బిల్డ్ అవ్వాలి. కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వడం అదంతా ఉండాలి అని చెప్పి అలా పిలిచేవాళ్ళు అనమాట. అంటే బేసికలీ నన్ను ఎంటర్టైనర్ గా పిలిచేవాళ్ళు. బేసికలీ అప్పుడు నాకు డేట్స్ ఖాళీ ఉండే, నేను ఏం చేస్తలేను. సో బేసికలీ ఒక ఎంటర్టైనర్ కావాలి. ఎవడు వీడు పిలుతా ఒక ఎంటర్టైనర్ వచ్చేస్తాడు కదా. అండ్ అది అలా దట్స్ హౌ వి స్టార్టెడ్ షూటింగ్. అండ్ షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత నాకు భయం వేసింది కొన్ని సీన్స్లో. తెలీదు తనంటే ఆల్రెడీ వర్క్ చేశాడు, నేను తెలుగులో వర్క్ చేయలేదు ఎప్పుడు. ఆ లవ్ సీన్స్ కానీ అవి నాకు తెలియకుండా భయం వేసింది అని చెప్పేవాడు అనమాట. డైరెక్టర్ గారేమో అప్పుడప్పుడు ఇబ్బంది పడేవాడు, ఎలా చెప్పాలి, ఇది అమ్మాయి కదా, అమ్మాయికి ఎలా అర్థమవుతుంది అని. తను చెప్పిందంటే అర్థమైంది అనేదాన్ని. తర్వాత రంధీర్ వచ్చి నాకు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. దిస్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు డూ, ఇది ఇలా చేస్తే బాగుంటుంది, నువ్వేం టెన్షన్ పడకు, గివ్ యువర్ బెస్ట్ అని చెప్పి నాకు చాలా లైక్ సపోర్ట్ చేశాడు నిజంగా. వాట్ ఈస్ ద బెస్ట్ సీన్ మీ ఇద్దరు కలిపి చేసిన సీన్స్ లో బెస్ట్ అనిపించింది? సాల్సా. అంటే ఈ సినిమాలో సాల్సా ఉంటుంది. ఫస్ట్ డైరెక్టర్ అన్నాడు, మనం నార్మల్ డాన్స్ అయితే అందరూ చేస్తారు, నువ్వు కూడా చేసుకో డాన్స్ అంటే చేస్తాను. ఓకే డాన్స్ అంటారా. షూటింగ్కి వెళ్ళేవారు చెప్పలేదు ఇందులో సాల్సా ఉంటుంది, సాల్సా చేయాలి నువ్వు అని. సాల్సా అంటే అది ఒక సూపర్ అసలు. అంటే ఎక్స్పీరియన్స్ ఒక్కోడు 15-20 ఏళ్ళు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. సో ఐ సెడ్ సరే చూద్దాంలే అనుకుని నేను ఒకసారి యూట్యూబ్లో సాల్సా ఆన్ చేసి చూశాను. మరీ భయంకరంగా ఉంది. అంటే అంత స్టెప్స్ అంటే మరి ప్రాక్టీస్ భలే కావాలి. ఇది ఏమో భరతనాట్యం ఎంత టఫ్ అదంత టఫ్ వాళ్ళకంటే. మనకి ఎంత భరతనాట్యం ఇంపార్టెంట్, సాల్సా అంత ఇంపార్టెంట్. సో ఎలా అంటే డైరెక్టర్ ఎంత కామ్, ఆయనే ప్రొడ్యూసర్, ఆయనే ఫిల్మ్ ప్రొడ్యూసర్. వచ్చేస్తుంది మన షూటింగ్ అప్పుడు చేసేసుకుందాం. అరే అంత కాన్ఫిడెన్స్ నాకు, నేను చేస్తున్నాను కదా, లేదు వచ్చేస్తా సరే అని. అక్కడికి వెళ్ళిన తర్వాత మా మాస్టర్ అజయ్ మాస్టర్, బట్ వి డిడ్ ఇట్. నాకు అంత సాల్సా వస్తుందా నేనే అనుకున్నాను అసలు. Everybody, time to get it on the floor. ఎన్నాళ్ళి